ద గ్రేట్ లీడర్ మన కోసం వచ్చి ఉన్నారు ఈరోజు. ఓకే, యాక్చువల్గా ఆయన ఎంతో అమూల్యమైన పర్సన్ మన తెలుగు స్టేట్స్లోనే. అలాంటి ఒక గొప్ప లీడర్ మనం ఇన్వైట్ చేయగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీగా ఉన్నా సరే ఈరోజు మన కోసం వచ్చున్నారు. వామ్లీ వెల్కమ్ లెజెండ్ మహేందర్ గురు గారు అంటూ సో కమాన్ గట్టిగా చెప్పండి కొట్టాలి. లెజెండ్ మహేంద్ర గురు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. ప్లీజ్ స్టేజ్ ఇస్ యువర్స్ సార్. జై హో చెర్లపల్లి, జై హో టీ హోమ్, జై హో అవర్ శంకర్ రావు సార్, జై హో సింగిరెడ్డి నిరంజన్ గారు, జై హో గంపా నాగేశ్వరరావు గారు, జై హో వైకుంఠ సార్, జై హో టీ హోమ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీనెస్ కావాలి. హ్యాపీగా ఉండాలంటే ఇంట్లో ఏముండాలి? హ్యాపీగా ఉండాలి. అవునా? ప్రపంచంలో ముగ్గురే హ్యాపీగా ఉంటారంట. ప్రపంచంలో ఆ ముగ్గురు ఇక్కడ కూడా ఉన్నారు. ఆ ముగ్గురులో ఫస్ట్ పర్సన్ మ్యారేజ్ కాని వ్యక్తి. వానికి అందరూ అడుగుతారు నీ మ్యారేజ్ ఎప్పుడు, నీ మ్యారేజ్ ఎప్పుడు అంటే ఆయన హ్యాపీగా ఉంటాడంట. ఈజ్ ఇన్ డిప్రెషన్. సెకండ్ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటూ ఈజ్ ఇన్ డిప్రెషన్. థర్డ్ పర్సన్ 10 years అవుతుంది అనవసరంగా చేసుకున్న పెళ్ళి. ఎవ్రీబడీ ఇన్ డిప్రెషన్. ఇప్పుడు అందరు నవ్వుతున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. కమిట్ ద పాయింట్. జీవితంలో ఏముండాలి? హ్యాపీ కావాలి. అప్పుడు ఇంట్లో ఏముండాలి? హ్యాపీగా ఉండాలి. మనీ ఉంటే హ్యాపీ, హ్యాపీ ఉంటే మనీ. సో జీవితంలో ఏముండాలి? కాసు ఉండాలి. దీనికి క్యాష్ అనుకుందాం మనము. ఈ క్యాష్ ఉంటే హ్యాపీగా ఉంటాం. అవునా? అవునా? కరెక్టా? ఈ హ్యాపీనెస్ కోసము ఈ క్యాష్లో చాలా మీనింగ్ ఉంది. జీవితం ఉంది, జీవిత ప్రయాణం ఉంది, జీవిత చరిత్ర ఉంది. జీవితము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది. వాట్ ఈస్ దాట్? మీ అందరికి తెలిసిందే. మరొకసారి రిపీట్ చేస్తా. మనిషికి ఏం కావాలా? బిజినెస్ చేయాలంటే ఏం ఉండాలా? బిజినెస్ చేయాలంటే ఏం ఉండాలా? నాలెడ్జ్ ఉండాలి. గివ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్. ఎవరు చెప్పారు? గివ్ ఎ బిగ్. అబ్బా, అందరు కలిసి పిలిచి వెళ్తున్నాం. కరెక్టా సార్? రైట్. సో జీవితంలో ఏముండాలి? బిజినెస్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. ఎంత నాలెడ్జ్ ఉండాలి మేడం? ఎంత ఉండాలి? నాలెడ్జ్ కావాల్సినంత ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. కరెక్టా? నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. కొంతమంది ఉంటారు ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు. నాకు తెలుసు అని ఎవరైనా చెప్పారంటే ఈజ్ అజ్ఞాని. ఎవరైనా మిమ్మల్ని, ప్రతి ఇంట్లో ఉంటుంది, భార్య చెప్తే భర్త అంటాడు నాకు తెలుసులే నీకేం తెలుసు అని చెప్తాడు. భర్త చెప్తే భార్య అంటుంది నాకు తెలుసులే నీకేం తెలుసు అంటుంది. ఇద్దరు ఆడనే ఉంటారు. ఈమె కిచెన్లో ఉంటుంది, ఆయన బెడ్రూమ్లో ఉంటారు. ఇద్దరు ఆడనే ఉంటారు. ఎప్పుడైనా బయటికి వెళ్ళి గొప్పగా జీవించినట్టు 5 star హోటల్ వెళ్తే ఆలోచిస్తారు బిల్ ఎంత అవుతుందని. కరెక్టా? నాకు తెలుసు అని అక్కడనే తిరుగుతుంటారు. కరెక్టా? సో జీవితంలో ఎంత తెలిసినా తెలుసుకుంటూ ఉండాలి. దానికోసం ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ కోసం ఏం చేయాలి? ప్రిపరేషన్ ఫర్ లిజనింగ్. లిజనింగ్ ఈజ్ ద నాలెడ్జ్. ఫస్ట్ పాయింట్, ఆల్వేస్ ఫోకస్ ఆన్ లిజనింగ్. శ్రద్ధ లభతే జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం రావాలనో అప్పుడు వినడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు వింటావో నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో నీలో అద్భుతమైన మార్పు వస్తుంది. నీ మార్పుతో పాటు నీకు బిజినెస్ అవుతుంది. ఏ సార్? నో? వండర్ఫుల్. సో జీవితంలో ముఖ్యంగా కావాల్సిందండి నాలెడ్జ్. అన్ని తెలుసన్న వ్యక్తి అజ్ఞాని, కొద్దిగా తెలుసన్న వ్యక్తి పరమజ్ఞాని. ఏమి రాదని నేర్చుకోవాలని తపన ఉన్నవాడే జ్ఞాని. మీరందరూ నేర్చుకోవడానికి వచ్చారు. యు ఆర్ ద జ్ఞాని. ఎస్, వండర్ఫుల్. సో జీవితంలో దాంట్లో భాగంగా నెక్స్ట్ పాయింట్ యాటిట్యూడ్ ఉండాలి. ఏముండాలి?
యాటిట్యూడ్ ఉండాలి, ప్రవర్తన ఉండాలి మనిషి దగ్గర. మీరు ఎవరి దగ్గర కస్టమర్ దగ్గర బ్రోచర్ ఇచ్చినా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ యాటిట్యూడ్ని చూస్తారు వాళ్ళు. మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, మీ పద్ధతి ఎలా ఉంది, మీ మాట్లాడే విధానం ఎలా ఉంది, మీరు చూసే విధానం ఎలా ఉంది, మీరు చూపు ఎలా ఉంది, మీ హ్యాండ్ షేక్ ఎలా ఉంది, మీరు ఏ విధంగా కూర్చున్నారు, మీరు ఏ విధంగా నవ్వుతున్నారు, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్. ఎవ్రీథింగ్ ఈజ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ద వెరీ బిగ్ బిజినెస్. జీవితంలో 2 యాటిట్యూడ్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్. ఈ ప్రపంచంలో చాలామంది 80% నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. నెగిటివ్ యాటిట్యూడ్ ఓన్లీ 20% మాత్రమే. 20% మాత్రమే. సో దానికి డెవలప్ చేసుకోవాలి. మనం ఏ పర్సెంటేజ్లో ఉన్నాము? ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ బీ ప్రొయాక్టివ్ అండ్ యాటిట్యూడ్ ఈజ్ అవర్ మెయిన్ లైఫ్. రైట్. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ అంటే నైపుణ్యం. ఈరోజు ప్రపంచం మొత్తం సాఫ్ట్ స్కిల్స్ మీద పనిచేస్తుంది. హార్డ్ స్కిల్స్ ఏవైతే మనం చేస్తున్నామో దాని మీద మనకు రిజల్ట్ రాదు. సాఫ్ట్ స్కిల్స్ పైన రిజల్ట్ వస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. స్కిల్ అంటే నైపుణ్యం. ప్రతి వ్యక్తికి ఒక నైపుణ్యం ఉండాలి. ఏముండాలి? నైపుణ్యం ఉండాలి. ఒక వ్యక్తితో ఏ టైంలో మాట్లాడాలి, ఏ విధంగా, ఏ మూమెంట్లో, ఏ స్టాండ్లో మాట్లాడాలి అనేది ఒక స్కిల్ అన్నమాట. జీవితంలో నైపుణ్యం ఉండాలి. ఏ బిజినెస్లో అయినా సరే, ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే, ఏ జీవిత ప్రయాణంలో అయినా సరే, కనీసం ఫ్యామిలీతో మాట్లాడాలన్నా స్కిల్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. జీవిత ప్రయాణంలో ఈ 3 ఉంటేనే మనం జీవిత ప్రయాణంలో బాగుంటాము. అండ్ ఎవ్రీ డే యూ కెన్ డెవలప్, ఎవ్రీ డే యూ కెన్ డెవలప్, ఎవ్రీ డే యూ కెన్ బ్యాలెన్స్, ఎవ్రీ డే యూ కెన్ ప్రాక్టీస్, ఎవ్రీ డే యూ కెన్ టేక్ నెక్స్ట్ లెవెల్. సో హ్యాపీగా ఉండాలంటే ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలి. ఇంకా ఈ 3 ఉంటే చాలు, కస్టమర్ మీ దగ్గరికి వస్తారు. హ్యాపీగా ఉంటే కస్టమర్ మీ దగ్గరకు వస్తారు. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటే నిన్ను పలకరిస్తారు. చిరాకు ముఖంతో పెట్టుకుంటే దూరం పెట్టేస్తారు ఎవరైనా సరే. కరెక్టా? సో బీ హ్యాపీ, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ మూమెంట్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కరెక్టా? చెప్పండి అందరూ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. బిజినెస్ చేయాలంటే మనసు ఎప్పుడు బిజీగా ఉండాలి. ఎప్పుడు బిజీగా ఉండాలి. బిజీ పీపుల్ డూ ఆల్వేస్ బిజినెస్. బిజినెస్ మేక్ మెనీ థింగ్స్. బిజినెస్ మేక్ హ్యాపీ లైఫ్. బిజినెస్ మేక్ హ్యాపీ సొసైటీ. బిజినెస్ మేక్ బ్యూటిఫుల్ లైఫ్. పద్ధతి మీద మీ జీవన విధానం, మీ జీవితం, మీ జీతం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆధారపడి ఉంటుంది. ఎస్. కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళంటే, ఎన్నో మీటింగ్ చూసాము, ఎన్నో జీవితాలు చూసాము. వాళ్ళు 70-80 సంవత్సరాలు అనుకొని తిరుగుతుంటారు, కానీ వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఏముండదు. తెల్ల గడ్డ మాత్రమే ఉంటుంది, తెల్లింటికలు మాత్రమే ఉంటుంది. కరెక్టా? సో జీవితంలో ఏముండాలి? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. జీవితంలో ఏముండాలి? అచీవ్మెంట్ ఉండాలి. జీవితంలో ఏముండాలి? టార్గెట్ ఉండాలి. జీవితంలో ఏముండాలి? ఒక గోల్ ఉండాలి. జీవితంలో ఏముండాలి? హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి. జీవితంలో ఏముండాలి? అద్భుతంగా జీవించే విధానం ఉండాలి. జీవితంలో అద్భుతంగా ఒక విధి విధానంతో ముందడుగు వేసే జీవితం ఉండాలి. కరెక్టా? సో ఆల్వేస్ మేక్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఈ బిజినెస్ లో చాలా మంది మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తొందరగా ఎస్ అని చెప్పరు. ఏం చెప్తారు? ఫస్ట్ నో. మీరు నో వినడానికి సిద్ధంగా ఉన్నారా? అలా ఉన్నారంటే మీరు బిజినెస్లో దిగండి. ఫస్ట్ బ్యాగ్ తీసుకెళ్ళి, బ్రోచర్ తీసుకెళ్ళి, శ్రవణ్ సార్ మా దగ్గర ప్లాట్ ఉంది అని చెప్పగానే నాకు ఇంట్రెస్ట్ లేదంటే, అదేం సార్ ఎంత హోప్స్ తోటి, మా రిలేటివ్ కదా, మా నియర్ కదా, మా డియర్ కదా, మిమ్మల్ని నమ్ముకొని మేము బ్రోచర్ తీసుకొస్తే నో అంటావు ఏం సార్ అని చెప్తే, ఇలా ఒక 4 నో అనగానే మనం డిప్రెషన్ వెళ్ళిపోతాడు. ఎవరికి ఉన్నారు ప్లాట్లు అంతా, ఎవరిది ఉన్నారు, డబ్బులు లేవు, మనుషులు కాదు. నెక్స్ట్ ఇంకోసారి వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామా అంటే, నాకు సెట్ కదా అది, నాతో ఆల్రెడీ నేను బ్యాగులు పట్టుకొని తిరిగి అలసిపోయినా అని చెప్పేస్తుంటాడు. ఆమె రైట్. ఎన్నిసార్లు నో వినడం నువ్వు సిద్ధంగా ఉన్నావో ఆ రోజు ఏదో ఒక రోజు నో అనేది ఆన్ అవుతుంది. ఇవన్నీ ఇటు తిప్పడమే. ఈ మధ్యలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, చూసారా మీరు? ఎప్పుడు తగ్గలేదు. అత్యధికంగా, అద్భుతంగా ఏం తగ్గిపోయింది? గ్రౌండ్ వాటర్. కానీ ఏదో ఒక రోజు వాటర్ వస్తుంది, ఖచ్చితంగా వాటర్ వస్తుంది. సో నో అనుకున్న దగ్గర ఆన్ అవుతుంది. ఇప్పుడు బోర్ నడవట్లేదు, కొన్ని రోజుల తర్వాత ఆన్ అవుతుంది, ఖచ్చితంగా ఆన్ అవుతుంది. కానీ బోర్ యాక్షన్లో ఉండాలి, బోర్ యాక్టివ్గా ఉండాలి. బోర్ ఎప్పుడు గోల్లో ఉండాలి, రోల్లో ఉండాలి, యాక్టివ్లో ఉండాలి, యాక్టివ్ మోడ్లో ఉండాలి, ఆన్లో ఉండాలి. నో అన్న వాళ్ళు ఆన్ అవుతారు. ఇందులో కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది ముఖాలు చూస్తే కనిపిస్తున్నారు, మంచి కోటీశ్వరులు కనిపిస్తున్నారు నాకు, మంచి కోటీశ్వరులు. ఆ కోటీశ్వరులు అనుకున్న వాళ్ళే గట్టిగా చప్పట్లు కొట్టుకుంటారు. అబ్బా,
వాళ్ళే నవ్వుతారు, మిగతా వాళ్ళు నవ్వరు. నాకింత అప్పుడు నీ మాట్లాడదు, మోటివేషన్ ఇలాగే ఉంటుంది. మంట పెడతారు, తర్వాత వెళ్ళిపోతారు. నో, బీ యాక్టివ్, బీ ఫోకస్, బీ రోల్ అండ్ బీ రియాలిటీ. ఇక్కడ నువ్వు కొట్టలేదంటే ఇంక జీవితంలో ఎక్కడ కొట్టవు. ఇది మానసిక వికాసం, మానసిక ప్రశాంతత, మానసిక ఒక వికాసంలో భాగంగా మనము మాట్లాడుకుంటున్నాము. 100 మందిలో 10 మంది యాక్టివ్ అవుతారు, 100 మందిలో 20 మంది యాక్టివ్ అవుతారు. ఆ 100 మందిలో 20 మంది మీరు ఎవరైనా కావచ్చు. కరెక్టా? జీవిత ప్రయాణంలో నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, మన స్కిల్ని డెవలప్ చేసుకుంటూ, యాటిట్యూడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందడుగు వేసుకునే జీవిత ప్రయాణంలో మనం ఖచ్చితంగా అద్భుతంగా టీ హోమ్లో విజయం సాధిస్తాము. వైకుంఠ సార్ ఈజ్ ఎ గ్రేట్ విజనరీ లెజెండ్. ఈజ్ ఎ గ్రేట్ గోల్ ఓరియంటేషన్ సెట్ చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేస్తున్న వ్యక్తి. ఐమ్ రైట్? అందులో భాగంగా మీ ప్రాంతంలో శంకర్రావు లాంటి వ్యక్తి టీ హోమ్ని ఒక బాధ్యతతో మిమ్మల్ని పరిచయం చేయాలి, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలి, మంచి డబ్బు సంపాదించాలి, అందరి అకౌంట్లో డబ్బులు ఉండాలనే సంకల్పంతో ఈ ప్రోగ్రాం ఈరోజు చెర్లపల్లిలో చేయడం అనేది చాలా గొప్ప విషయము. నా లైఫ్లో ఫస్ట్ టైం చెర్లపల్లికి రావడం ఈరోజు. ఐఎమ్ చాలా హ్యాపీగా ఉన్నా. అందరు మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నవ్వుకుంటారు సార్, మంచి గర్వంగా ఫీల్ అవ్వాలి చెర్లపల్లి అంటే. బీ ప్రౌడ్, ఆల్వేస్ బీ ప్రౌడ్. ఎస్ ఆర్ నో? రైట్, కమ్ టు ద పాయింట్. వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్రావు గారు అండ్ శ్రావణ్ వర్మ గారు అండ్ మా సింగిరెడ్డి నిరంజన్ గారు అండ్ మూర్తి గారు అండ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ వండర్ఫుల్ టైమ్, ఏ గ్రేట్ ఈవినింగ్. జై హో చెర్లపల్లి, జై హో టీ హోమ్, జై హింద్.